హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో గోల్డ్ బ్యాంగిల్స్ గురించి అండి. ఇప్పుడు ఏమంటే ఇంతకుముందు నేను ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ కొనేదాన్ని, దాన్ని కొన్ని పోగవగానే ఇచ్చేసి గోల్డ్ జ్యువెలరీగా మార్చుకునేదాన్ని. ఆ తర్వాత చిట్టు కట్టడం స్టార్ట్ చేశాను. అలా కట్టేసి ఒక బ్యాంగిల్ సెట్ని నేను తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్ సెట్ నేను కొనేటప్పుడు చిట్టు కట్టడంలో కొన్ని టిప్స్ని నేను ఫాలో చేశాను. అలా గనక మీరు కూడా ఫాలో చేసినట్లయితే ఈజీగా మీరేమనుకుంటున్నారో ఆ జ్యువెలరీ మీరు తీసుకోవచ్చండి. ఏమేమి టిప్స్ నేను ఫాలో చేసి ఆ చిట్టును కంప్లీట్ చేశానని నేను చెప్తాను. మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో. అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది స్కిప్ చేసేసి మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు, అక్కడ ఎలా ఇది ఎలా అని. నేను క్లియర్గా అన్నీ చెప్తున్నా, అయితే చూడకుండా స్కిప్ చేయడం వల్ల తెలియడన్నా, అందుకని స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్స్ చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. సరేనా? నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, చెప్పండి మన ఛానల్ గురించి. అలానే సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో కూడా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను, కావాలంటే చూడండి. సరేనా? దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నెట్ క్యాష్ అనేది రెడీగా ఉండదండి. నెట్ క్యాష్ అంటే ఒక అమౌంట్ని మనం పెట్టుకొని వెళ్ళేసి తెచ్చుకునే అంత మన దగ్గర ఉండదన్నమాట. అలా కట్టడం వలన నెట్ క్యాష్తో మనం గోల్డ్ తీసుకోవడం వలన కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఏమంటే మనం మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ కట్టాల్సి వచ్చింది కదా. జిఎస్టీ మనం చిట్టు కట్టినా కూడా జిఎస్టీ అది పే చేయాలి, సిజిఎస్టీ అంటారు, అది పే చేసే అవ్వాలి. చిట్టు కట్టినట్లయితే ఇవన్నీ మనం పే చేయక్కర్లేదండి. మనం కరెక్ట్గా కట్టిన చిట్టుకు ఇప్పుడు ఒక 1 lakh కట్టామనుకోండి, 1 lakh లోపు మనం తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ అవి ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. 1 lakh పైన గోల్డ్ కొన్నాం అనుకోండి, అప్పుడు దానికి తగినట్లుగా 1 lakh కట్టాం, 1 lakh వరకు మన దగ్గర తీసుకోరు. 1 lakh పైన తీసుకున్నాం అనుకోండి, ఎంత తీసుకున్నాం అంత గోల్డ్కి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ చేస్తారు. చిట్టు కట్టేటప్పుడు వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ ఉండదని చెప్తారు. అలాంటి చోట మీరు చిట్టు కట్టుకోండి. నాకేమంటే బ్యాంగిల్స్ లేవండి, ఒక సెట్ ఉంది డైలీ యూజ్కి అలా వేసుకోవడానికి, 1, 2 ఉన్నాయి, మామూలుగా లేవు. సరే బ్యాంగిల్స్ తీసుకుందామా అని ఒక ఆలోచన అనమాట. అప్పుడు మలబార్ గోల్డ్లోనే కడదాం అనుకున్నప్పుడు అప్పుడు గోల్డ్ రేట్ తక్కువ. సరే అడిగాను, అడిగితే ఒక 3 సవర్లో ఎంత కట్టాల్సి వచ్చింది. మనం ఎప్పుడైనా ఇప్పుడు ఇంత అని గోల్డ్ ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ 5 సవర్ల 10 సవర్ల ఎంతో ఫిక్స్ చేసుకొని దాన్ని అప్పట్లో 12 months మనం చిట్టు కట్టేవాళ్ళం, ఇప్పుడు తగ్గించేసారు మంత్స్ని. అడిగితే 12తో డివైడ్ చేస్తే ఇంత వచ్చిద్ది, అప్పుడు మీరు నెలకి ఇంత కట్టండి అని చెప్పారనమాట. 7,000 నుంచి 8,000 లోపు అనుకోండి కట్టమంటే. సరే అని కడదాం అనుకున్నాను. అప్పుడు నాకు ఇన్కమ్ ఉంది, నేను ఎర్న్ చేస్తున్నాను మనీని, అంటే ట్యూషన్స్ తీసి సంపాదిస్తున్నా, నాకు ఉంది. సరే కట్టొచ్చు కదా, మనం ఇలా కడితే ఒక వస్తువు మనకు వచ్చిద్ది, మనీగా పెట్టుకుంటే ఏం లాభం అని చెప్పేసి నేను మలబార్లోనే అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, అప్పుడే మేము మలబార్లో గోల్డ్ చిట్టు కట్టి తీయడం స్టార్ట్ చేసిన టైంలో అనమాట. అడిగితే వాళ్ళు అన్నారు, ఇంత కట్టారంటే మీకు 3 సవర్లు అంటే 24 grams బ్యాంగిల్స్ వస్తాయి, మంత్లీ ఇంత కట్టండి అని చెప్పారండి. చెప్తే అప్పుడు నాకేమంటే అంత నేను కట్టలేను, అందుకే ఈ టిప్స్ మీకు చెప్తున్నా, మీకు యూజ్ అయిద్దని. అంతా నేను కట్టలేను. ఇప్పుడు 8,000 అన్నారు అనుకోండి, 8,000 రూపీస్ నేను 1 నుంచి 5 తేదీల లోపల, 1st తారీఖు నుంచి 5th లోపల కట్టమంటే నేను కట్టలేను అంత అమౌంట్. అప్పుడు నేను చెప్పాను, ఒక 5 నుంచి 6,000 వరకు నాకు పక్కాగా వస్తుంది. ఆ తర్వాత లేట్ అయిద్దండి మనీ రావడానికి, ఇన్కమ్ ఉంది కానీ నాకు కరెక్ట్గా ఆ టైంలో ఆ డేట్లో రాదు, అప్పుడు ఎలా అని నేను వాళ్ళని అడిగితే వాళ్ళు షాప్ వాళ్ళు నాకు ఒక ఐడియా చెప్పారు. మేడం మీరు ఇలా చేసుకోండి, అప్పుడు మీరు అనుకున్నది మీరు తీసుకోవచ్చు అన్నారు. ఏంటంటే 1 నుంచి 5th లోపల మీరు ఒక 5,000 6,000 ఎంత ఉందో అంత కట్టుకోండి. అదే నెలలోనే మళ్ళీ ఇప్పుడు నేను ఒకేసారి కట్టలేకపోతున్నాను కదా, అనుకున్న అమౌంట్ 8,000 అనుకోండి, ఒకేసారి నేను కట్టలేను కదా, అందుకని 2 చిట్లుగా మీరు విభజించుకోండి. సరేనా? 5th లోపల 10th లోపల ఒక చిట్టు కట్టుకోండి. మంత్ మిడిల్లో మీకు దొరికింది అనుకోండి, ఇంకో చిట్టు కట్టుకోండి. లేదు మంత్ మిడిల్లో దొరకదు అనుకున్నట్లయితే మంత్ ఎండులో అంటే 20 నుంచి ఆ లోపు మీరు ఇంకో చిట్టు వేసుకోండి. ఒకే నెలలోని మీరు 2 చిట్లుగా విభజించి వేయండి. దానివల్ల మీకు
మీరు అనుకున్న గోల్డ్ జ్యువెలరీ తీసుకోవచ్చు. మీకు కష్టం ఉండదు, ఇబ్బంది ఉండదు. కొన్ని సమయాలు మీకు వచ్చింది అంటున్నారు, రాదంటున్నారు కదా, అలాంటప్పుడు ఇలా చేసుకోండి అని ఐడియా ఇచ్చారు. ఈ ఐడియా నాకు నచ్చిందండి. సరే అని నేనేం చేశానంటే 5000కి 1 నుంచి 10 లోపల ఒక చిట్టు వేసాను అనమాట. వేసి ఎవ్రీ మంత్ ఆ 5000ని కట్టేదాన్ని. ఇంకా పోతే నాకు వాళ్ళు ఏం చెప్పారంటే 8000 వేస్తే మీరు అనుకున్న బ్యాంగిల్స్ మీకు వస్తాయి అని చెప్పారు. 8000 అంటే 12 మంత్స్కి 96,000 అండి. సరేనా, దాన్ని అలా డివైడ్ చేశారు వాళ్ళు 12తో. అప్పుడు ఇంకా 3000 మరి మీరు మిడిల్లో కడతారా ఎండింగ్లో కడతారా అది మీరు తీసుకోండి, చూస్ చేసుకోండి అన్నారు. అప్పుడు నేను ఆలోచించాను, మిడిల్లో కట్టగలను, ఒకవేళ లేట్ అయింది అనుకోండి మనీ, అప్పుడు ఏం చేయాలి, ఎందుకు ఈ రిస్క్ అని చెప్పేసి 20వ తేదీకి అలా కడతానని చెప్పాను. సరే అని చెప్పేసి అప్పుడే 2 చిట్లు వేసి ఇచ్చేసారు నాకు. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిట్టు, ఎండింగ్లో ఒక చిట్టు, 3000 కట్టేలాగా ఎండింగ్లో. అప్పుడు ఆ 2 చిట్లు తీసుకొని వచ్చేసాను అనమాట. వచ్చేసి ఎవ్రీ మంత్ ఇలా కడుతూ ఉన్నాను. ఏమంటే నేను ట్యూషన్స్ తీసేదాన్ని, మంచిగానే ఇన్కమ్ వచ్చేదండి. ఏమంటే కొంతమంది పిల్లలు సరిగ్గా మనీ ఇచ్చేవాళ్ళు కాదు, కొంతమంది స్టార్టింగ్లోనే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం 1వ తేదీ ఇవ్వాలంటే వాళ్ళు 5వ తేదీ లోపల ఇస్తారు. మనం గమ్మున కూర్చున్నాం అనుకోండి ఇవ్వనేవారు. నేను వచ్చి కొంచెం సాఫ్ట్ నేచర్ అవడం వల్ల సరే కొంతమంది ఇబ్బంది పడతారు, మనం గొంతు మీద కూర్చోకూడదు, ఇస్తారులే అనుకుంటే వాళ్ళు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు. చెప్తారండి, కొంతమంది వచ్చి పేదవాళ్ళు ఉన్నారనమాట, పువ్వులు కట్టామా పిల్లలు, తర్వాత హౌస్ హెల్పర్గా చేస్తారనమాట. వాళ్ళు అనంతపూర్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు, కన్స్ట్రక్షన్ పనులు చేస్తారు, జెంట్స్ లేడీస్ ఇలా హౌస్ హెల్పర్గా ఉన్నారు. వాళ్ళు తెలుగు వాళ్ళే. అమ్మ చెప్పించండి మేము ఇచ్చేస్తాము, అయితే కొంచెం లేట్ అయింది అన్నారు. మీరు ఇచ్చినా పర్వాలా, ఇవ్వకపోయినా పర్వాలా, లేని వాళ్ళ దగ్గర మనం తీసుకోకూడదని నా ఒక్క ఒపీనియన్. సరే అని చెప్పి మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, వాళ్ళకి మాత్రం నేను తక్కువ ఫీజే చెప్పేదాన్ని. కానీ వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేవాళ్ళండి. కొంచెం లేట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పిన వాళ్ళు 10th లోపల ఇచ్చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళండి బాగా మంచి గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళ పిల్లలకే ఇచ్చేవాళ్ళు కాదు. 25th లేకపోతే ఒక్కోసారి 2 monthsకి 3 monthsకి ఇలా పోగు చేసి ఇచ్చేవాళ్ళు. అది మనం అడుగుతూ ఉండాలి. వీళ్ళు వసతిగానే ఉన్నారు, ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు ఇచ్చేవాళ్ళు కాదంటే బాగా నా గురించి తెలుసుకున్నారు, మెతగ్గా ఉందని. నేను అలా అనుకోలేదు. కొంతమంది ఉన్నారండి జెంట్స్, వాళ్ళు సరిగ్గా ఇంట్లో శాలరీస్ ఇవ్వరు. అప్పుడు ఆ లేడీస్ పాపం ఎలా, అందుకని నేను అడ్జస్ట్ చేసుకునేదాన్ని. సరే ఇవ్వండి మెల్లగానే అని. అయితే వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించాలి, వాళ్ళకి రాదు చెప్పించడం. అందుకని నా దగ్గర వచ్చి అడిగారు, మేడం ఎలా అయినా ఇచ్చేస్తాం కొంచెం చెప్పించమని. అప్పుడు మనం ఆలోచించాలి కదా, మరి మగవాళ్ళు సరే లేకపోతే ఆడవాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, వాళ్ళకి నేను అడ్జస్ట్ చేసేదాన్ని. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఉన్నవాళ్లే బాగానే, వీళ్ళు శాలరీ రాగానే అన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి. పిల్లలకి మంచి మంచి డ్రెస్సులు, బయటకు వెళ్ళడాలు, ఊర్లు వెళ్ళడాలు, పిచ్చి పిచ్చిగా కొనుక్కోవడాలు, ఇవన్నీ చేసేవాళ్ళు. ట్యూషన్ ఫీజు ఇచ్చేవాళ్ళు కాదు. చూడండి, మనం మెతగ్గా ఉన్నాం అనుకోండి మనల్ని అంతే ఇచ్చేసేస్తారు. మన ఒక ఇది స్వభావం తెలుసుకొని. అందుకని మెతగ్గా ఉండకండి ఎవరు. నాలాగా స్టార్టింగ్లో నాకు తెలియకుండా అలా ఉన్నా. తర్వాత చాలామంది చెప్పారు, మీరెందుకు మేడం అడగట్లా, వాళ్ళ దగ్గర మనీ ఉంది, విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, మీ ట్యూషన్ ఫీజుని ఆపుతున్నారని చెప్పారు. సరే అని చెప్పేసి నేను స్ట్రిక్ట్గా చెప్పేశాను, మీకు ఇష్టం ఉంటే మీ పిల్లల్ని వదలండి. నేను తీసుకునేదే తక్కువ ఫీజు అండి, పెద్దగా ఎక్కువగా తీసుకునేదాన్ని కాదు, తక్కువ ఫీజు. ఇది కూడా మీరు 2 months 3 months అలా వద్దనేసారు మా ఇంట్లో. ఎవరైతే ఇస్తారో నిజంగానే మా ఇంట్లో చెప్పారు, వీళ్ళ వాళ్ళ దగ్గర అడ్జస్ట్ చేసుకో, ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు గట్టిగా తీసుకొని చెప్పారు మా హస్బెండ్ మా అత్తయ్య. అప్పుడు నేను చెప్పా, మా ఇంట్లో తీయొద్దన్నారండి, ఫీజు ఇచ్చే వాళ్ళకే చెప్పమన్నారు. ఊరికే కాదు, నేను ఒక 4 hours కూర్చొని మీ పిల్లలకి తీస్తున్నా, చాలా ఎనర్జీ వేస్ట్ అయింది, అందుకని అంటే లేకపోతే మీరు ఎక్కడన్నా చేర్పించుకోండి అనగానే ఇంక అప్పటి నుంచి కరెక్ట్గా 5th లోపల తెచ్చి ఇచ్చేవాళ్ళండి. అప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు చూసారు అలా మన మంచితనాన్ని వాళ్ళు ఎలా వాడుకున్నారో చూసారా. అందువల్ల నాకు లేట్ అయ్యి చిట్టు లేట్గా కట్టాల్సి వచ్చింది. తర్వాత కరెక్ట్గా ఇవ్వడం అందరూ స్టార్ట్ చేశారనమాట. ఉన్నా కూడా నేను మళ్ళీ మార్చలేము కదా, 20th కట్టేదాన్ని. ఇప్పుడు మీలో కొంతమందికి మనీ స్టార్టింగ్లో తక్కువగా ఉంటుంది, మిడిల్లో కానీ మంత్ ఎండ్లో కానీ దొరికిద్ది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆలోచిస్తారు కదా మనకి దొరకదు అని చెప్పేసి ఏదో మంత్ స్టార్టింగ్లో దొరికే అమౌంట్నే చిట్టు కడుతూ ఉంటారు. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా ఇలా చేసుకోండి, 2 చిట్లుగా వేసుకోండి. మీకు ఒకేసారి అమౌంట్ దొరకలేదు అనుకోండి, స్టార్టింగ్లో ఎంత దొరికిద్దో అంతకు ఒక చిట్టు వేసుకోండి. తర్వాత బ్యాలెన్స్ వచ్చి మీరు ఎంత కట్టాలనుకున్నారో అది లాస్ట్లో కానీ మిడిల్లో కానీ కట్టుకొని
మనం అనుకున్న జ్యువెలరీ కొంచెం మంచిది కానీ పెద్దది కానీ తీసుకోవచ్చు. సరేనా? కొంతమంది ఇప్పుడు 2000 కదా మనకు దొరుకుతుందని 2000 కడుతూ ఉంటే దానికి ఏం వచ్చింది, ఏమీ రాదు కదా. అందుకని చెప్తున్నాను. నేను ఇలానే ఈ టిప్స్ ఫాలో చేసా. ఇది నాకు మలబార్ గోల్డ్ వాళ్ళే చెప్పారు ఈ ఐడియాస్ అన్నీ, నాకు తెలియదండి. ఇంకా ఆ తర్వాత అలా చేసేసి కంప్లీట్ చేశాను. చిట్టు చేసిన తర్వాత నాకు ఇప్పుడు బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, అది మీరు చెయ్యకండి ఆ మిస్టేక్. సరే అని వెళ్ళి చూస్తే బ్యాంగిల్స్ ఉన్నాయండి. నేనేం చేశానంటే 2 బ్యాంగిల్సే తీసుకున్నా, 2 బ్యాంగిల్స్ తీసుకున్నా. ఒకటి 1.5 సవర్, ఇంకోటి వచ్చి 1.5 సవర్, 3 సవర్లో తీసుకున్నా. మా అమ్మ ఏం చేసిందంటే, అమ్మ వద్దు, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ 3 సవర్లకి 4 బ్యాంగిల్స్ వస్తాయి మేడం, కావాలంటే మీరు తీసుకోండి అని తీసుకొచ్చి ఇచ్చారనమాట. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చి 6 గ్రామ్స్ ఉంటుంది. 4 బ్యాంగిల్స్ తెచ్చిచ్చారు. నేను అనుకున్నాను 6 గ్రామ్స్కి ఏం వెయిట్ ఉంటుంది, 8 గ్రామ్స్ పెడితేనే వెయిట్ ఉండదు, మళ్ళీ మనం వేసేటప్పుడు తీసేటప్పుడు వంకర్లు పోతాయి, ఇవన్నీ ఎందుకని నేను వద్దని చెప్పానండి. మా అమ్మాయి చాలా కంపల్ చేసింది, అమ్మ తీసుకో అమ్మ, ఈ చేతికి 2 ఈ చేతికి 2 వేసుకోవచ్చు, నువ్వు ఒక్కొక్కటి తీసుకుంటే ఒక్కొక్కటిగానే ఉంటుంది, బాగోదమ్మా అని ఎంత చెప్పినా కూడా నేను వినకుండా 3 బ్యాంగిల్స్ అదే 4 బ్యాంగిల్స్ వద్దనేసి 3 సవర్లకి 2 బ్యాంగిల్సే తీసుకున్నానండి. అప్పట్లో గోల్డ్ రేట్ కొంచెం తక్కువగా ఉంది, సడన్గా తగ్గిపోయింది. నేను నెక్లెస్ తీసుకునే ముందే ఆ బ్యాంగిల్స్ తీసుకున్నాను, అప్పుడు కూడా తక్కువగానే పోతూ ఉంది రేటు. తప్పు చేశానండి, మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఒకసారే కదా వేసుకుంటాము, దానివల్ల మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇలా ఉంటాయి బ్యాంగిల్స్, దీంట్లో వచ్చేసి వాళ్ళు ఇంకొక బ్యాంగిల్, ప్లాస్టిక్ బ్యాంగిల్ పెట్టిస్తారు, గట్టిగా ఉంటుంది సపోర్ట్ కోసం. మనం రోజు వేసుకునేది విడిగా ఉంటాయి, ఎప్పుడన్నా వేసుకునేదే కదండి, అందుకని తీసుకోమంటే నేను తీసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ 2 బ్యాంగిల్స్ దానికి చేయగలనా, చేయలేను, ఎందుకంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయింది. ₹1,00,000 పైనే అవుతుందండి, మనం కొనలేము. అందుకని నేను గమ్మున వదిలేసా. అప్పుడు కనుక అది తీసుకున్నట్లయితే బాగుండేది. మీరు కనుక ఇలా తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి నిదానంగా తీసుకోండి, నాలాగా అవసరపడి తీసుకోకండి, సరేనా? అప్పుడు నాకు 2 బ్యాంగిల్స్ వచ్చినాయి, అవి తీసుకున్నాను. ఇంకప్పటి నుంచి నేను ఇలానే చిట్టు కట్టడం స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెంగా నేను ఎక్కువ జ్యువెల్స్ అన్ని మలబార్ గోల్డ్లోనే తీసుకున్నానండి. మావి మోస్ట్లీ అక్కడే ఉంటాయి, మిగిలిన షాప్లో జిఆర్టీలో వచ్చి కాయిన్స్గా కొంటాను. పాప జుమ్కాస్ మాత్రం జిఆర్టీలో తీసాము, ఇంకా జిఆర్టీలో ఏం తీసాం, పెద్దగా ఏం తీయలేదు. 2 జుమ్కాస్ తర్వాత చెంపస్వరాలు మాత్రం జిఆర్టీలో తీసాం, ఇంకేం తీయలేదు. ఖజానాలో కాసుల పేరు ఉంది కదా, అది తీసాము. తర్వాత పాపడ బిల్లు అంటారు, అది తీసామండి. మిగిలిన అన్ని మలబార్ గోల్డ్లో తీసినాయి అనమాట. అందుకని బాగా తెలుసు, మనకి బాగా మంచిగా చూపిస్తారు. అలానే పెద్దగా మేకింగ్ ఛార్జెస్ అవన్నీ తగ్గించేస్తారు. ఈ మధ్యకాలంలో నేను చిట్టు కట్టడం ఆపేశానండి. కట్టడంలో కట్టినట్లయితే బాగుండేది, ఈ పాటికి ఒక వస్తువు వచ్చేది. మన మా పాప వాళ్ళ ఫ్రెండ్కి రింగు కొందామని వెళ్ళిందంటే 5 ఉన్నారు, 5 షేర్ చేసుకొని ఒకళ్ళకి మ్యారేజ్, దానికి 3000 వేసుకొని 2 గ్రామ్స్లో రింగు కొనిచ్చారు. అప్పుడు పిలిచారు వాళ్ళు, డైమండ్స్లో కొత్త కొత్త జ్యువెల్స్ వచ్చింది, రండి చూడండి అని. వీళ్ళు కింద చూస్తుంటే పిల్లలు, పాప పైకి వెళ్ళి చూసి వచ్చిందంటే, అది నేను షార్ట్గా పెడతా చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క హారం వచ్చి 15-20 lakhs ఉందండి. మనం కొనగలమా, కొనలేము కదా, జస్ట్ చూసి వచ్చింది, నేను షార్ట్స్గా పెడతా చూడండి. ఏ వచ్చినా కూడా మాకు చెప్తారండి, వచ్చి చూడండి చూడండి అని చెప్పేసి. మేము వెళ్ళడం చిట్టు కట్టేటప్పుడు మాత్రం వెళ్ళేవాళ్ళం, తర్వాత ఆన్లైన్లోనే కట్టడం స్టార్ట్ చేసాం. ఇలా చిట్టు కట్టే మేము ఎక్కువ గోల్డ్ను కొన్నాము. ఫస్ట్లో స్టార్టింగ్లో గోల్డ్ కాయిన్స్ కొని నేను గోల్డ్ జ్యువెలరీగా మార్చుకున్నా. అలా చేయడం వలన ఏంటంటే నష్టం, మనం మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలిసి చిట్టు కట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చి కొన్ని గోల్డ్ కాయిన్స్ కొంచెం కొంచెంగా కొని పెట్టుకుంటున్నాను, మ్యారేజ్ అప్పుడు కావాలండి, అందుకని జ్యువెలరీగా కొనలేము కాబట్టి కాయిన్స్గా. ఇలా మీరు కూడా చిట్టు కట్టుకోండి, ఒకేసారి అమౌంట్ లేకపోతే ఇలా 2 సార్లు కట్టవచ్చు. ఇంకొకటి వచ్చి మలబార్ గోల్డ్ ఎందుకు కట్టలేదంటే, మేము గ్రామ్స్ వైజ్గా చేరే స్కీమ్లోనే చేరామండి. ఇప్పుడు ఆ స్కీమ్ లేదనేసారు లాస్ట్ ఇయర్, అందుకని మేము స్టాప్ చేసాం. మొన్న మా పాప వెళ్ళినప్పుడు చెప్పారంట, మళ్ళీ వచ్చింది గ్రామ్స్ వైజ్గా చిట్టు కట్టే స్కీము, మీరు జాయిన్ చేయండి అని. సరే చేద్దామని ఆలోచిస్తున్నా. నేను జాయిన్ అయితే మీతో చెప్తాను, మీరు కూడా ఎవరన్నా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే అవ్వండి. గ్రామ్స్ వైజ్గా అంటే మనకి బెనిఫిట్ ఎక్కువ అనమాట, సరేనా అండి? ఇలానే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం టిప్స్ ట్రిక్స్ ఫాలో చేసి మనీ లేనప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా కట్టాలి, ఇవన్నీ మనకు తెలిసిందనుకోండి, చక్కగా మనం కూడా మంచిగా సంవత్సరానికి ఒక గోల్డ్ జ్యువెలరీ పెద్దదిగానే మనం తీసుకోవచ్చు.
మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ ట్రిక్స్ ఫాలో చేయండి. అలానే నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అడుగుతున్నారు, నేను కనుక్కొని చెప్తానండి. ఎందుకంటే మొత్తం గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయడం కష్టం. పాపది విడిగా ఉంది, తను మ్యారేజ్ అప్పుడే చూపించాలని పెట్టుకొని ఉంది. ఇంతవరకు ఎవరికి చూపించాల, తనకి నాకు తప్పిస్తే ఎవరికి తెలియదండి. అలా సీక్రెట్గా పెట్టుకుంది, లాకర్లో పెట్టి ఉంచింది. నావి కావాలంటే చూస్తానంటే పెడతాను. నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మాత్రం కావాలంటే చూపిస్తా. తనది మ్యారేజ్ అప్పుడు తప్పకుండా మీకు చూపిస్తా. మీకు చూపించకపోతే ఇంకెవరికి చూపిస్తా, అన్నీ చూపిస్తాను, సరేనా? కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి నా జ్యువెలరీ కలెక్షన్ కావాలంటే. ఇంకా కొన్ని ఉన్నాయి మీకు చూపించడం, అవి కూడా చూపిస్తాను, సరేనండి? ఇదే ఈరోజు వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే చూడండి వీడియోస్ని, సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.